పోతిన మహేష్ మొన్నటిదాకా జనసేన, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు విరుచుకుపడుతూ ఉన్నాడు. తాజాగా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్, రాష్ట్రంలో కాపుల్ని నిలువునా మోసం చేసింది పవన్ చంద్రబాబేనని, వాళ్ళిద్దరిని రాజకీయాల నుంచి తరిమేస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందంటూ విమర్శించారు. ఏదైతే సామాజిక వర్గం కాపులకు వీళ్ళిద్దరూ ఏం చేశారో, ఎలా మోసం చేశారో ఆ సామాజిక వర్గంలో పెద్దలందరికీ తెలుసన్నారు. కాపులను ఓటు బ్యాంక్గా మార్చి చంద్రబాబు కాపు జాతిని తాకట్టు పెట్టడం ద్వారా జనసేనను పసుపు సేనగా మార్చేందుకు చంద్రబాబు ఇంటి ముందు కట్టిపడేసిన కుక్కలా విశ్వాసం చూపెడుతున్నాడే తప్ప పవన్ కళ్యాణ్ ఏ రోజు కాపులను మీకు మేలు చేసేలా మాట్లాడలేదని చెప్పారు. ప్యాకేజీ ఉంటేనే ఆయన రాష్ట్రం వైపు చూస్తాడని, ప్యాకేజీ లేకుంటే ఇటువైపు ఎప్పుడు చూడని పేర్కొన్నారు. పవన్ వారాహి ఎక్కి చంద్రబాబుకు భజన చేయడం బాకావదనమే పనిగా పెట్టుకున్నాడు. టీడీపీ పల్లకి మోయడానికి ఎందుకంత శ్రమిస్తున్నాడు, దీని వెనక ఉన్న రహస్యం కారణాలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత పవన్ మీద ఉంది. పవన్ కళ్యాణ్ తీరుకి కాపు సామాజిక వర్గం తీవ్రంగా కలచి చెందుతుంది. ఆయన ఎదగడు, కాపులు ఏ ఒక్కరిని ఎదగనీయడు. పవన్ తీరుతో కాపు సామాజిక వర్గం తీవ్రంగా నష్టపోతుంది, ఆత్మగౌరవం దెబ్బతింటోంది. పవన్ ఏ రోజైనా కాపు రిజర్వేషన్ల గురించి చంద్రబాబుతో ఒక్క మాట అయినా మాట్లాడావా? కాపు సామాజిక వర్గ యువత తిని తినక తమ జేబుల్లోంచి డబ్బులు జనసేన కోసం విరాళాలు ఇస్తుంటే ఆ సామాజిక వర్గం కోసం, ఆ యువత కోసం ఏ రోజైనా నోరెత్తావా? కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని అవమానించిన, ఆయన కుటుంబం పట్ల దారుణంగా ప్రవర్తించిన పల్లెత్తు మాట మాట్లాడలేదు. కాపు జాతి అభ్యున్నత కోసం ముద్రగడ, హరిరామ్ జోగి ఎన్ని లేఖలు రాసినా స్పందించలేదు. పవన్ జీవితంలో ఏది పర్మనెంట్ కాదు, అన్ని టెంపరీనే. కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ ఇంజనీరింగ్ చదవలేదని, ఆయనపై ఎన్నో లుకౌట్ నోటీసులు ఉన్నాయని, విదేశాల్లో చాలా మోసాలు చేశాను సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు? విదేశాల్లో మోసాలు చేసి లుకౌట్ నోటీసులు ఉన్న వ్యక్తిని పక్కన పెట్టుకుని ప్రజల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. జనసేన వీడిన వాళ్ళంతా కాపులే, ఇది ఆయన చెప్పుకొచ్చింది. ఓవరాల్గా ఏంటంటే భాష అదుపు తప్పుతోంది. అది పవన్ కళ్యాణ్కే మేలు చేస్తుంది. వాస్తవంగా తనున్నటువంటి నియోజకవర్గం విజయవాడ పశ్చిమ ఒకప్పుడు ప్రజారాజ్యం గెలిచింది. అక్కడ చిరంజీవి ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు, పవన్ కళ్యాణ్కి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. అట్లాంటి చోట్ల ఇప్పుడు మనం చేస్తున్నటువంటి మాటలు ప్రయోజనం ఏమైనా ఉందా? ఇంకోటి, ఇంటి ముందు కట్టేసిన కుక్క లాంటి పదాలు వచ్చేటప్పటికి ఎవరికైనా అసహ్యం వేస్తాయి. ఇంకోటి, కాపుల గురించి ఈయన మాట్లాడడం, కాపుల గురించి తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడేటటువంటి మనిషి అని ఈయనకు ఉన్నటువంటి పేరు. అట్లాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ అన్నది ఆలోచించుకోవాలి.